గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారత గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. ఈ తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితక ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడివడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. ఈ సాదా బైనామాల సమస్య 2020 చట్టం ధరణి చట్టం తెచ్చే నాడు పేరుకైతే అప్లై చేయమన్నారు. ఆ చట్టానికి సంబంధించింది ఆ చట్టంలో పేర్కొనబడలేదు. ఆ కారణంగా సమస్యలు అంతే ఉన్నాయి. కోర్టు పాలయ్యారు, కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ఈ చట్టంలో ఆ సమస్యలన్నీ పరిష్కరించే అంశాన్ని పొందుపరచబడింది. ఇది హైకోర్టులో స్టేగా ఉన్న కారణంగా పేపర్ వర్క్ అంతా చేసి రెడీ ఉంచుకుంటారు. కోర్టు క్లియర్ అవ్వటంతోనే, కోర్టు ఇప్పుడు సెలవుల్లో ఉంది, కోర్టు క్లియర్ అవటంతోనే ఆనరబుల్ హైకోర్టు నుంచి క్లియర్ చేయించి ఈ సాదా బైనామా సమస్యలను కూడా పరిష్కారం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. అంతేకాదు, ఇందాక రైతులు 4 రైతులు వారి సమస్యలు చెప్పారు, వారు ఆవేదన చెప్పారు. అది ప్రభుత్వ స్థలము, ఫారెస్ట్ స్థలం మధ్య గెట్ల పంచాయతీ, ప్రైవేటు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ఫారెస్ట్ స్థలాల మధ్య గెట్ల పంచాయతీ, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశించాను. సర్వేలు మొదలుపెట్టారు. వీలైనంత తొందరలో వాటిని కూడా శాశ్వతంగా సమస్యలు లేకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పరిష్కరించుకోబోతున్నాము. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి పక్షపాత ప్రభుత్వం, పేదోడిని భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల భూమిని పేదోళ్లకు పంచిన భూమి మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఇప్పుడు గౌరవ స్థానిక శాసనసభ్యులు వివేకన్న కూడా నా పక్కన కూర్చొని చెప్పేది, కారులో వచ్చేటప్పుడు చెప్పేది, ఇంకా ఏడ పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు.
అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ఆదేశిస్తున్నాను. అర్హులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి అటువంటి సమస్యల లిస్టు ఫైనల్ చేస్తే రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఆనాడు ధరణిలో ఇంటి పేరు తప్పున్నా, కులము తప్పున్నా, పురుషుడు బదులు స్త్రీగా, స్త్రీ బదులు పురుషుడిగా ఏ పేరు తప్పున్నా 10 ఎకరాల బదులు 10 కుంటలు భూమి పడ్డ రైతన్నలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, సిసిఎల్ఐ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్యలు పరిష్కరించే అంశాన్ని ఆ చట్టంలో పెట్టలేదు. ఈనాడు మన భూభారతి చట్టంలో ఏ సమస్య ఉన్నా అది ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయిలోనే పరిష్కార మార్గాన్ని ఈ చట్టంలో పెట్టాము. అంతేకాదు ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా కానీ ఏ కారణం చేతైనా తప్పుగా జరిగిందని ఆ రైతన్న భావిస్తే కోర్టుకు వెళ్ళనవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఆర్డీఓ కానీ, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కానీ మీ సమస్యను చెప్పుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో మీ ఆధార్ నెంబర్ కొడితే మీ పూర్తి వివరాలు ఎలా వస్తాయో ప్రతి రైతన్నకు ఒక భూతారు ఖాతారు నెంబర్ని ఈ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని కల్పించింది ఈ చట్టం ద్వారా. అంతేకాదు ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు రాబోయే రోజుల్లో గతంలో లాగా సరిహద్దులు పెట్టి రిజిస్ట్రేషనే కాకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ రిజిస్ట్రేషన్లో మీ పాస్బుక్లో ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. ఇలా అనేక సమస్యలు పరిష్కరించే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, ప్రజలు కోరుకునే చట్టంగా ఈ చట్టం ప్రజలకి ఒక చుట్టములాగా అద్భుతంగా మీకోసం తయారు చేయబడింది. కాబట్టి ఏ రైతన్న కూడా ఏ ఆఫీస్ చుట్టూ మీరు తిరగనక్కర్లేదు. ఆనాడు అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు ఈనాడు ₹1 కూడా మీరు తీసుకోవాలి, ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. మీ గ్రామాలకే ఎంఆర్ఓ స్థాయి అధికారుల టీము మీ గ్రామాలకే వస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి ఈ భీమవరం మండలంలో ఏదైతే ఇప్పుడు అధికారులు వచ్చి మీ దగ్గర అధికారులే అప్లికేషన్లు ఇచ్చి దాని మీద మీరు టిక్కు పెట్టారో జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే వస్తారు. మీ సమస్యలు ₹1 కూడా ఖర్చు లేకుండా మీ గ్రామంలోనే ఆ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించబడతాయి. అంతేకాదు ఆనాటి ధరలు ఇందాక ఒక రైతన్న చెప్పినట్లు పానీలు మార్చి చట్టాన్ని వారి చుట్టములాగా ఉపయోగించుకొని పేదవాడి భూములు ఏవైతే అన్యాక్రాంతానికి గురయ్యాయో ఆ గురైన అన్ని భూములని ప్రభుత్వ పక్షాన వెనక్కి తీసుకుంటాం, అది పేదవాడికే పంచుతాము. అంతేకాదు ఈ చట్టంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని కూడా చేర్చాం. ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా కానీ కావాలని కానీ ఏ రైతన్ననైనా ఇబ్బంది పెడితే అది నిజమని తేలితే ఆ అధికారి మీద చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పెట్టాము. అంటే
నలుగురు కోసం, నాలుగు గోడల మధ్య వారి స్వార్థం కోసం ఆనాటి ప్రభుత్వం తయారు చేసిన ధరణిలాగా కాకుండా లక్షలాది మంది ప్రజలు, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవటం జరిగింది. కానీ అమలు చేసే బాధ్యత అధికారుల మీద పెట్టాము. అధికారులకు అన్ని సభల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి అండగా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఏ చట్టమైతే ఈ భూభారతి రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుందో, ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్యోగస్తులు, రెవెన్యూ అధికారులు మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు బాధలు తెలిసిన వాళ్ళే, రైతు కన్నీరు పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళే. రైతు కష్టాలు తెలిసిన మీరు ఈ చట్టాన్ని రైతన్నకి ఒక చుట్టంలాగా చేసే విధంగా అధికారులంతా కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మంచి చేయటం కోసం ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో తూచా తప్పకుండా అధికారులు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని కిందికి తీసుకెళ్లాలని పదే పదే చెబుతూ గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు, అదే రకంగా వినోదన్న హౌసింగ్ శాఖని గురించి కూడా వచ్చేటప్పుడు అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరులోపు ఈ 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గృహప్రవేశం కూడా కాబోతుంది. స్థానికంగా మాదిది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్ళు కావాలని ఇద్దరు శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేకన్న కానీ వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు ఏవైతే మనం ఇచ్చిన మాటల్లో భాగంగా 200 యూనిట్లు ఆడబిడ్డలకు ఉచితంగా కరెంటు కానీ, 500 రూపాయలకే గ్యాస్ మద్దు కానీ, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, నిరుద్యోగ యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా సుమారు 8,000 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో 4,000 మంది యువతకి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని కానీ, నిన్ననే మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరా సౌర వికాస కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం
గిరిజనులకి ఏదైతే ఇందాక పోడు భూముల కార్యక్రమం ఉందో అటువంటి కార్యక్రమానికి 12,500 రూపాయలతో 12,500 కోట్ల రూపాయలతో అద్భుతంగా బోరు మోటారు సౌర విద్యుత్తుతో పాటు స్ప్రింక్లర్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది ఈ ప్రాంతం గిరిజన ప్రాంతానికి కూడా వర్తించుద్ది. కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ అందరి దీవెనలు ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, భవిష్యత్తులో ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి మంచి చేయాలని తాపత్రయం ఉన్న ప్రభుత్వం కాబట్టి మీ ప్రేమ అభిమానాలు గతంలో ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ భూభారతి ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీములు ఏవైతే ఉన్నాయో ప్రతి పేదవాడికి భద్రతతో పాటు ఉపయోగపడే విధంగా మీకు అందుతాయని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా ఈ సభకు రావాల్సి ఉంది. వారు ఒక కమిటీ మీటింగ్ ఉండటం వలన వారు ఆ కమిటీ మీటింగ్లో వెళ్ళటం వలన రాలేకపోతున్నారని చెప్పారు. వారు కూడా ఆ మీటింగ్ లేకుండా ఉంటే మనందరితో పాటు వారు కూడా ఉండేవారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను.